బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఇరు సభల్లోనూ రగడ మొదలైంది. మణిపూర్ ఘటనపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో అటు లోక్సభ, రాజ్యసభలు వాయిదా పడ్డాయి. అయితే ప్రధాని మోడీ మణిపూర్ ఘటనపై స్పందిస్తూ నిందితులను వదిలేది లేదని చెప్పారు. లోక్సభలో అదే విషయం ఎందుకు చెప్పడం లేదని విపక్షాలు మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ఇవాళ జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం మణిపూర్ ఘటన చర్చిస్తుందా లేక మరి ఏమైనా బిల్లులు ప్రవేశపెట్టనుందా అనేది ఉత్కంఠ నెలకొంది. అటు విపక్షాలు మాత్రం మణిపూర్ ఘటనను మరోసారి రచ్చ చేసే అవకాశాలు కూడా లేకపోదని చెప్పవచ్చు. రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఇరు సభల్లోనూ రగడ మొదలైంది. ఇక దీనికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి రాజ్. మణిపూర్ అంశంపై ఉభయ సభలు కూడా నిజంగా అనుకున్నట్టుగానే మొదటి నుండి కాంగ్రెస్ ఏ రకంగా అయితే పోరాడుతుందో మణిపూర్ అంశానికి సంబంధించి ఉభయ సభల్లో మొదటి రోజు నుండే తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో నిలువరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మణిపూర్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అల్లర్లలో దాదాపు 110 మందికి పైగా మరణించడం, వేలాది మంది నిరాశ్రయులు కావడం, ఇప్పటికీ అక్కడి మంటలు ఏవైతే అంటే అక్కడ ఉన్నటువంటి గొడవలు ఏవైతున్నాయో ఇప్పటికీ చాలకపోవడంతో కనీసం కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అక్కడ ప్రజల పరిస్థితుల గురించి కనీసం కూడా పట్టించుకోవడం లేదని చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దీనికి సంబంధించి ఈ మధ్య జరిగిన మే 4వ తారీఖున జరిగినటువంటి ఈ మహిళలకు సంబంధించి దారుణ అకృత్యం ఏదుందో దానిపై కూడా తీవ్రంగా స్పందించారు. ప్రధాని ఖచ్చితంగా దీనికి సంబంధించి బాధ్యత వహించాల్సి ఉంటుందని అక్కడి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ని వెంటనే సస్పెండ్ చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని ఇక్కడ డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలన్నీ కూడా కేంద్రాన్ని ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో మాటలు ఇద్దరికి దిగాయి. దీంతో ప్రధాని ఒక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన చేసిన విధానం పైన కూడా విమర్శ చేశారు. ఎందుకంటే పార్లమెంటు జరుగుతున్న సమయంలో పార్లమెంటులో చేయాల్సినటువంటి ప్రకటనని బయట చేయడం అనేది ఏదైతుందో అది నిజంగా బాధ్యత నుండి దూరంగా వెళ్ళినట్టే అవుతుందని విమర్శించడం జరిగింది. మరోవైపు ఈ సంఘటనకి ముందుగా ఉదయం రాజ్యసభకు చెందినటువంటి తన ఛాంబర్ లో కొత్తగా ఏర్పడిన కూటమి ఇండియా కూటమికి చెందినటువంటి నాయకులతో సమావేశమైనటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుసరించాల్సిన వ్యూహంపై ముందుగానే చర్చించారు. వారి సహాయంతో 11 గంటలకు ప్రారంభమైన వెంటనే దీనికి సంబంధించి మొదట సిట్టింగ్ సభ్యులు అలాగే మాజీ ఎంపీలు ఎవరైతే చనిపోయినటువంటి వారికి సంతాపం ప్రకటించిన వెంటనే వారు దీనికి సంబంధించి చర్చ మొదలు పెట్టాలని పెద్దగా స్లోగన్స్ చేస్తూ తమ నిరసన తెలిపారు. మరోవైపు 2 గంటలకు వాయిదా పడడంతో తిరిగి అదే పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనపై కఠిన చర్యలు తీసుకొని అక్కడ ప్రభుత్వంపై సస్పెన్షన్ విధిస్తేనే దీనికి ఒక అర్థం ఉంటుందని వారంతా కూడా సీరియస్ అయ్యారు. ఇక మణిపూర్ లో సంబంధించినటువంటి అంశం ఏదో జాతీయ వ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రస్తుతం ఏదైతే వాయిదా పడిందో ఈ రోజు మళ్ళీ మొదలు కానుంది. కానీ కాంగ్రెస్ ఖచ్చితంగా పట్టుబడుతుంది. ఎందుకంటే 2-3 అంశాలపై మొదటి నుండి పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అందులో మణిపూర్ అంశం ఒకటి, రెండవది రాష్ట్రాలపై కేంద్రం చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఏజెన్సీల ద్వారా చేస్తున్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో దానిపై కూడా
చర్చించే అవకాశం ఉంది. నిజానికి ఈసారి పార్లమెంటు సమావేశాలు చాలా కీలకమైనవి. ఎందుకంటే అటు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, ఇటు సార్వత్రిక ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఈ పాలకపక్షం అలాగే ప్రతిపక్షాలు ఏ రకమైనటువంటి ప్రజా సంబంధిత అంశాలపై చర్చిస్తున్నాయో ఇటువంటప్పుడు ఈ పార్లమెంట్ సమావేశంలోనే పలు కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టి తన పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఎన్డీఏ కూటమిలోని 38 పార్టీలు సపోర్ట్ ఇచ్చినప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత అంశాలు ఏవైతున్నాయో వాటిని గమనించినట్లయితే ప్రతిపక్షాలది పరిచయం చెప్పవచ్చు. వారు పూర్తిగా దీనికి సంబంధించి ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి అనేక అంశాలకు సంబంధించి పోరాటం ఏదైతుందో దీనికి సంబంధించి పాలకపక్షంపై ప్రతిపక్షాలు పైచేయి సాధించాలని చెప్పవచ్చు. మరోవైపు కొన్ని అంశాలకు సంబంధించి మరోసారి ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మణిపూర్ విషయంలో రాష్ట్రపతి పాలన, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఒకవేళ కేంద్రం కనుక చర్యలు తీసుకోకుంటే, ఎందుకంటే మే 4న జరిగితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, అటువంటి సమయంలో వెంటనే చర్యలు తీసుకోకుంటే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని, తామే నేరుగా ఆ విషయాన్ని డీల్ చేయాల్సి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో కేంద్రం కూడా కదిలినట్లు తెలుస్తుంది. ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ 2 ప్రధాన నిందితులు ఒకరిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి కన్ఫర్మేషన్ కూడా పోలీసు అధికారులు తెలపడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ఇదే విషయంపై చర్చ జరిగే అవకాశం ఉంది. 11 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ ప్రతిపక్షాలన్నీ కూడా అంతిమంగా ఒక న్యాయం జరగాలని, ఎందుకంటే జరిగింది ఒక అట్టడుగు వర్గానికి చెందినటువంటి గిరిజన మహిళలకు కాబట్టి అది కూడా అంత బహిరంగంగా అలా వీడియో తీసి మరి సోషల్ మీడియాలో ఏదైతే పోస్ట్ చేయడం ఉందో ఇది పూర్తిగా అట్టడుగు వర్గాలకు చెందినటువంటి మహిళలపై చేస్తున్న ఈ అకృత్యాలకు నిదర్శనం పడుతుందని వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కూడా ఖచ్చితంగా వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని పార్లమెంటు లోపలే ఏదో ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప ఈ మంట చల్లారే అవకాశం లేదు. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజ్.